హైదరాబాద్ రాయదుర్గంలో కాల్పులు కలకలం రేగింది. భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే కాల్పులు జరిగాయి. కర్నూలుకు చెందిన ప్రభాకర్ గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ కాల్పులు జరిపిన వ్యక్తి ఏపీ మాజీ డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి సోదరుడిగా తెలుస్తోంది. ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు అందినట్లు సమాచారం. హైదరాబాద్ రాయదుర్గంలో కాల్పులు కలకలం రేగింది. భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే కాల్పులు జరిగాయి. కర్నూలుకు చెందిన ప్రభాకర్ గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ కాల్పులు జరిపిన వ్యక్తి ఏపీ మాజీ డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి సోదరుడిగా తెలుస్తుంది. ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు అందినట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, హైదరాబాద్ రాయదుర్గంలో కాల్పుల ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? విజయ్, హైదరాబాద్ మణికొండ పంచావటి కాలనీలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఓ స్థల వివాదానికి సంబంధించి ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొన్నట్టుగా అయితే తెలుస్తుంది. గాల్లోకి కాల్పులు జరిపి మాజీ డిప్యూటీ సీఎం అయినటువంటి కృష్ణమూర్తి ఎవరైతే ఉన్నారో ఆ కృష్ణమూర్తి తమ్ముడు ప్రభాకర్ స్థలం ఖాళీ చేయాలని బెదిరించినట్లుగా అయితే ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు. ప్రభాకర్ పై ఇప్పటికే ఆరోపణలు అయితే వస్తున్నాయి. గాల్లోకి 3 రౌండ్ల దాకా కూడా కాల్పులు జరిపినట్లు ప్రభాకర్ తెలుస్తోంది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు బాధితులు. మొత్తం మీద ఒక స్థల వివాదానికి సంబంధించి ఏదైతే గన్ కల్చర్ ని ఒక మాజీ పొలిటీషియన్ సోదరుడు ఎవరైతే ఉన్నారో అతను ఉపయోగించడం అనేది మాత్రము దీనికి ఏదైతే ఆర్మ్స్ యాక్ట్ కింద రాయదుర్గం పోలీసులు ఎవరైతే ఉన్నారో పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి గాలిలో మాత్రమే కాల్పులు జరిపారు. ఎవరికి కూడా ఎటువంటి ప్రాణాపాయం లేదు. ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇంజురీ కూడా కానట్టుగా అయితే తెలుస్తుంది. కేవలం బెదిరింపులకు బెదిరిద్దామన్న కోణంలోనే గాల్లోకి కాల్పులు జరిపినట్లుగా అయితే తెలుస్తుంది. విజయ్, ఉషా, ప్రభాకర్ని ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? అలాగే ఏ గొడవకు సంబంధించి వివాదం చోటు చేసుకుంది, దానికి సంబంధించి సమాచారం ఏమైనా ఉందా? స్థల వివాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇతను మాజీ డిప్యూటీ సీఎం, ఏపీకి సంబంధించినటువంటి మాజీ డిప్యూటీ సీఎం సోదరుడు కాబట్టి మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అసలు ఎవరిది తప్పు, అసలు అపోనెంట్ గా ఉన్నటువంటి అభ్యర్థి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ అభ్యర్థికి సంబంధించి ఎవరు మొదట వాగ్వాదానికి దిగారు, అసలు ఘర్షణ తలెత్తడానికి ప్రధాన కారణం ఏంటి, పూర్తి స్థాయిలో అయితే ఇద్దరిని కూడా అటు ప్రభాకర్ కృష్ణమూర్తి ఎవరైతే ఉన్నారో కృష్ణమూర్తి సోదరుడు అయినటువంటి ప్రభాకర్ ని పిలిచి విచారిస్తున్నారు. మరోవైపు కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా పిలిచి విచారిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. పూర్తి స్థాయిలో అయితే ఇద్దరి నుంచి కూడా వివరణ అయితే తీసుకొని ఉన్నారు. ఆ తర్వాత ఈ ఏదైతే కాల్పులకి సంబంధించి ఇది ఏదైతే అఫెన్స్ కింద వస్తుంది కాబట్టి ఆ కాల్పులకి సంబంధించి అయితే ఆర్మ్స్ యాక్ట్ కింద అయితే కేసు నమోదు చేశారు. ఈ కాల్పుల్లో భాగంగా ఉపయోగించినటువంటి గన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి లైసెన్స్డ్ కి సంబంధించి కావచ్చు, అలాగే అందులో ఉన్నటువంటి బుల్లెట్స్ కి సంబంధించి కావచ్చు, పర్మిషన్స్ ఉన్నాయా లేవా అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో అయితే విచారిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఉషా.